Daily. Taste the Daily. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరద విలయం మాత్రం వెంటాడుతూనే ఉంది. మెదక్ పరిధిలో ఉన్న చాలా ప్రాంతాల్లో వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. చెరువుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో కొన్ని గ్రామాలకు 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయి ప్రజలు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలోని వాగుల వరద ఉధృతిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. మరోవైపు కొన్ని చోట్ల ఇంకా కూడా వాగులు వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి చిన్నవాగు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. కుడవెల్లి వాగు అంటారు. ఇదంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. నిన్నటి వరకు అంటే ఈరోజు ఉదయం 11 గంటల వరకు కూడాను ఇక్కడ ఈ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. భారీగా వరద ఉధృతి అయితే ఉండేది. అయితే ఇప్పుడే కొంత తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడాను కొంతమంది ఈ ఏదైతే ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుందో ఈ ఫ్లైఓవర్ మీదుగా నీళ్లు వెళ్తున్నప్పుడు కూడాను కొంతమంది వాహనదారులు ఇందులో నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా వాళ్ళని హెచ్చరించినప్పుడు కూడాను యువత కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు ఈ ఫ్లైఓవర్ నుంచి అలాగే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో నిన్న కూడా ఒక దగ్గర ఒక వ్యక్తి వాగులో చిక్కుపోయిన పరిస్థితి కనిపించింది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో జనాలంతా కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలని పోలీసులు చెప్తున్నప్పుడు కూడాను కొంతమంది యువత మాత్రం దాన్ని పెడచెవున పెడుతున్నారని చెప్పాలి. సో వరద ఉధృతి ఇప్పుడు ఈ వాగు వద్ద చూసుకున్నట్టయితే కొంచెం తగ్గినప్పుడు కూడాను ఇంకా కూడా తగ్గాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటువైపు ఏదైతే ఈ వెనకాల ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఇదంతా కూడా కామారెడ్డి, బీబీపేట ఆయా గ్రామాలకు వెళ్ళాలంటే ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి రోడ్డు దాదాపు 3 రోజులుగా పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితి. ఈరోజు కొంత ఓపెన్ అవుతున్న క్రమంలో వారంతా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి, బీబీపేట, చిన్న నిజాంపేట, పెద్ద నిజాంపేట ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాగు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గానైతే కొన్ని చోట్ల వరద ఉధృతి పెరిగినప్పుడు కూడాను సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆ ప్రాంతాల్లో మాత్రం కొంత వరద ఉధృతి అయితే తగ్గిందనే చెప్పాలి. అవుట్ స్టూడియో.